నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. జెండా ఆవిష్కరించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వనపర్తి జిల్లాలో 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ మహనీయుల త్యాగ ఫలితంగానే స్వాతంత్రం సిద్ధించింది అని, ప్రజాబద్ధంగా చట్టబద్ధంగా నాగరిక పాలన ప్రజాస్వామ్య పాలన సాగించడానికి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి అమల్లోకి తెచ్చిన సందర్భంగా జనవరి 26న గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, పట్టణ అధ్యక్షులు పలస రమేష్ గౌడ్ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్, వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ కేపీ రెడ్డి. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलसि तरंगा तव शुभ नामे जाहे तव शुभ आशिष माहे जाहे तव जय दाता जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे స్వరూపాన్ని రాజ్యాంగంలో ఆనాడు పేర్కొనడం జరిగింది. ఇది అందరిది, అన్ని వర్గాలది, అన్ని మతాలది, ఈ దేశంలో ఉండేటువంటి అన్ని వర్గాల ప్రజలది, తరతమ్య భేదాలు లేకుండా మొత్తం దేశమంతా ఏకోన్ముఖంగా ముందుకు సాగడం కోసం దాన్ని అనుసరించే మిగతా అన్ని చట్టాలు కూడా రూపొందించబడ్డాయి. కానీ కాలగమనంలో 77 ఏళ్ల తర్వాత గణతంత్ర అమల్లోకి వచ్చిన తర్వాత మన దేశం పురోగమనం వైపోతుందా తిరోగమనం వైపోతుందా మనమందరం ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే మన కళ్ళ ముందర కనిపిస్తున్నాయి. ప్రపంచమేమో శాస్త్ర సాంకేతిక రంగాలతో పాటు ఆధునిక జీవనం వైపు, నాగరిక జీవనం వైపు మరింత మెరుగైనటువంటి సేవలు ఆయా ప్రాంతాల్లో ప్రజలకు అందిస్తూ ముందుకు పోతుంటే మనం సాటి మనిషిని, పక్క మనిషినే ప్రేమించలేనటువంటి, ద్వేషించేటువంటి ఒక వాతావరణం దాన్ని అన్నిత్యం మనం అనుభవిస్తున్నాం. అది దేశానికి హితం కాదు. కొత్త తరానికి ఒక బాధ్యతగా చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత మరి మన ప్రాంతం మన స్వతంత్రాన్ని కోల్పోయి ఆనాడు తెలంగాణ, హైదరాబాద్ రాష్ట్రం మళ్ళీ మన స్వతంత్రం మనం పొందడానికి సుమారు 5.5 దశాబ్దాలు కొట్లాడడం జరిగింది. అదంతా మీ అందరికీ తెలుసు. అందులో వివిధ సందర్భాలలో భాగం పంచుకొని పాత్ర ఏదో స్థాయిలో పోషించినటువంటి వాళ్ళే మీరందరూ కూడా. ఇవాళ తెలంగాణకు స్వతంత్రం తెచ్చి సుపరిపాలన ఏర్పాటు చేసి 10 ఏళ్ల పరిపాలన అందించిన తర్వాత వాళ్ళు ఈరోజు 2 ఏళ్ల కాలం నుంచి ఈ రాష్ట్రంలో రాజ్యాంగబద్ధమైన పాలన ఉందా అనేటువంటి ఒక ఆశ్చర్యం కలుగుతూ ఉంది, అనుమానం వస్తూ ఉంది. యథేచ్ఛగా అరాచకమైనటువంటి పరిపాలన